గుడ్డు శాకాహారమా మాంసాహారమా అనే విషయం ఎవరి అభిప్రాయం వారిది. ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా శాకాహార గుడ్డు రాబోతుంది. గుడ్డు మాంసాహారం అనుకునేవారు ఈ గుడ్డును నిరభ్యంతరంగా తినొచ్చు. గుడ్డులో ఉండే ఎగ్ వైట్లో ప్రోటీన్లు ఎక్కువ శాతంలో ఉంటాయని న్యూట్రిషన్లు చెప్తుంటారు. రోజుకు ఒక గుడ్డు తింటే చాలు సమస్యల నుంచి బయటపడవచ్చునని వైద్యులు చెప్తుంటారు. అయితే ఎగ్ వైట్ అంటే గుడ్డులోని తెల్ల సోనా అధిక ప్రోటీన్ కలిగిందని సైంటిస్టులు ఏనాడో గుర్తించారు. గుడ్డు కోళ్ళ నుంచి వస్తున్న కారణంగా దీనిని మాంసాహారంగా భావిస్తుంటారు చాలా మంది. ఇటువంటి అభిప్రాయాలున్న వారికి ఓ శుభవార్త. ఈ గుడ్డు కోళ్లకు పుట్టవు, చెట్టుకు కాస్తాయట. చెట్టుకు కాసే గుడ్డు ఏంటి చిత్రంగా ఉందా? చిత్ర విచిత్రాల మేళవింపే టెక్నాలజీ పుణ్యమని మనం చెట్టుకు కాసే గుడ్డును తినబోతున్నాం. చెట్టు నుంచి గుడ్డును ఉత్పత్తి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సోయా బఠానీ జాతికి చెందినదిగా నిపుణులు గుర్తించారు. మనకు కూడా ఈ వెజ్ ఎగ్ అదేనండి, చెట్టుకు కాసే గుడ్డు దొరుకుతుందన్నమాట. కాగా ఇది ఏనాటికి మనకు అందుబాటులోకి వస్తుందో వేచి చూడాలి. లిక్విడ్ ఎగ్ ఉత్పత్తుల కంపెనీ కాగా మరో విషయం ఏంటంటే నాన్ ఎగ్ రంగంలో ఉన్న ఒక పెద్ద కంపెనీ 2018లో లిక్విడ్ ఎగ్ ఉత్పత్తులను విడుదల చేసింది. వీటిని పెసరపప్పులో ఉన్న ప్రోటీన్తో రూపొందించినట్లు సదరు కంపెనీ తెలిపింది. ఈ ప్రోటీన్ బెస్ట్ లిక్విడ్ ఎగ్ ఉత్పత్తులు అమెరికాలో అత్యధికంగా విక్రయిస్తున్నట్లు సదరు కంపెనీ తెలిపింది. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటోపంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.